ప్రస్తుత కాలంలో సంతానలేమి ప్రధాన సమస్యగా మారింది. చాలా మంది జంటలను పిల్లలు లేరనే బాధ వెంటాడుతుంది. పెళ్లి జరిగి ఏండ్లు గడుస్తున్నా పిల్లలు లేక ఎంతో మంది దంపతులు బాధపడుతున్నారు. ఇలాంటి జంటలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేట్లబురుజు హాస్పిటల్లో అధునాతన ఐవీఎఫ్ కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. సంతానం లేని దంపతులకు గుడ్ న్యూస్ అంటున్నారు వైద్యులు. ఇదే విషయంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. పిల్లలు లేని చాలా మంది దంపతులు ఇబ్బంది పడుతుంటారు పిల్లలు లేకుండా. సో ఈ పేద ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం ఈ పిల్లలు కావాలనుకునే వారికి ఐవీఎఫ్ కేంద్రాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఈ ఐవీఎఫ్ కేంద్రాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇనాగ్రేషన్ చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు పేట్లబుర్జు సూపరింటెండెంట్ రజనీ మ్యామ్ ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సో మేడం, ఈ ఐవీఎఫ్ కేంద్రాన్ని పేద ప్రజలకు ఎక్కువ క్షేత్రస్థాయిలో తెలియదు. సో మీరు పేద ప్రజలకు గవర్నమెంట్ తరఫున, ప్రభుత్వ ఆసుపత్రి తరఫున ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేటువంటి విషయాలు చెప్తారు. ఇప్పుడు పేద ప్రజలు బయట డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పులు పాలు కావద్దండి. ఐవీఎఫ్ సెంటర్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందంటే దీన్ని సంతాన సౌఫల్య కేంద్రం అంటారు. పిల్లలు లేని వాళ్ళకి ఇది ఒక వరం లాంటిది. సో మీరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని రండి. గవర్నమెంట్ హాస్పిటల్కి బండి, సింపుల్, ఏమీ లేదు. కింద రిజిస్ట్రేషన్ చేసుకోండి. రూమ్ నెంబర్ 14 అంటే ఫర్టిలిటీ క్లినిక్. రూమ్ నెంబర్ 14కి రండి. మీకు ఇమీడియట్గా ఫస్ట్ మేము రిజిస్టర్ చేసుకుంటాము. మీరు ఇంతకుముందు ఎక్కడ చూపించుకున్నారు, మీ పాత రికార్డ్స్ అన్నీ చూస్తాము. చూసి మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మా డాక్టర్స్, మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మేము బేసిక్ స్కాన్ చేస్తాం. బేసిక్ స్కాను, ఈ స్కాన్ మెషినే చాలా ఎక్స్పెన్సివ్ మెషిన్. ఇది ఆల్మోస్ట్ 25 to 35 lakhs మధ్యలో ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఇచ్చింది మెషిను. దీనితోటి మనకి బేసిక్ తెలుస్తుంది. ఏంటంటే మనకు గర్భసంచి గురించి తెలుస్తుంది, అండాల గురించి తెలుస్తుంది, ట్యూబులు అని ఉంటాయి, ఆ ట్యూబుల గురించి తెలుస్తుంది, గర్భసంచి మూతి గురించి తెలుస్తుంది. తర్వాత ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా తెలుస్తుంది. దిస్ ఇస్ ద బేసిక్ స్కాన్ చేస్తాం. ఈ స్కాన్ తర్వాత మాకు ఈ ఎక్కడ ప్రాబ్లం ఉన్నది అనేది మాకు తెలుస్తుంది. ఆ ప్రాబ్లాన్ని బట్టి మేము ఏ విధమైన ట్రీట్మెంట్ మొదలు పెట్టాలా, అండం విడుదల కావటం లేదా, అండం విడుదల కావడానికి మందులు ఇవ్వడము, లేకపోతే గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందా. ఇప్పటివరకు ఎంతమంది ఇక్కడ ఈ పరీక్షలు చేసుకున్నారు? ఇప్పటివరకు 20 మంది వచ్చినారు. పోయిన నెల 170 వరకు మేము బేసిక్ స్కాన్స్ చేసాము. ఓవులేషన్ రిడక్షన్ చేసాము. ఐయుఐ ఒక 20 కేసుల దాకా చేసాం. దాంట్లో 5-6 ఆల్రెడీ పాజిటివ్ అయ్యాయి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఓవులేషన్, అంటే అండం విడుదలయ్యేదానికి చూసి ఏ రోజు నెలకి కరెక్ట్గా అండం విడుదల అవుతుందో ఆ రోజు ఐవీఎఫ్ మేము ఐయుఐకి చూసుకుంటామన్నమాట. ఎక్కువ ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు. స్లోగా తెలుస్తున్నది. మొదట్లో మాకు ఎక్కువ ఓల్డ్ సిటీ నుంచే వచ్చేటోళ్ళు. ఇప్పుడు షాబాదు, శంషాబాదు, అన్ని ఏరియాస్, సంగారెడ్డి, తర్వాత నారాయణఖేడ్ నుంచి వచ్చారు. నిన్న అన్ని ఏరియాస్ నుంచి వస్తున్నారు. ఇప్పుడు స్లోగా తెలుస్తుంది ఐవీఎఫ్ కేంద్రం ఉంది పేట్లబుర్జిలో. డాక్టర్లు బాగా చూస్తున్నారు, అన్ని అవైలబుల్ ఉన్నాయి, బయటకు మనం పోయే అవసరం లేదని ప్రజలకు కొంచెం తెలుస్తుంది. కాబట్టి వస్తున్నారు. ఇది నేనేమంటున్నానంటే మీ ద్వారా పబ్లిక్కి చెప్పడం ఏంటంటే, యూటిలైజ్ దిస్ సర్వీసెస్. ఈ సర్వీసెస్ వాడుకోండి. గవర్నమెంట్ మీకు ఇది చాలా మంచి పని చేసింది. ఇట్స్ వరం. బయట మీరు 20 లక్షలు 15 లక్షలు అట్లా ఖర్చు పెట్టుకునే దానికంటే మీరు రండి మా దగ్గరికి. బేసిక్ ఏ ప్రాబ్లం ఉందో మేము చూస్తాము. దాన్ని బట్టి కంపల్సరీ మీకు A to Z సంతానము కలిగేందుకు A to Z ట్రీట్మెంట్ మేము చేసి పంపిస్తాం. ఎన్ని బెడ్స్ అందుబాటులో ఉన్నాయి వచ్చే వారికి? 10 నుంచి 15 బెడ్ల దాకా వార్డు ఉంది, ఐవీఎఫ్ వార్డు. తర్వాత మాకు సపరేట్గా పోస్ట్ ఆపరేటివ్కి 6 బెడ్స్ ఉన్నాయి, ప్రీ ఆపరేటివ్కి 6 బెడ్స్ ఉన్నాయి. ఒక మిషనేనా, ఇంకేమైనా స్టెప్స్ చూపెట్టారు? 3 ఉన్నాయి మాకు. అదే మెషిన్లు 3 ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మాకు ఓటీ టేబుల్స్ 2 ఉన్నాయి, పెద్ద టేబుల్స్. ఒక దాంట్లో ఏమో మేము ఓవం పికప్ చేసుకొని మా ఎంబ్రియాలజిస్ట్ ఇమీడియట్గా పెట్టి డిష్లో తీసుకొని దాంట్లో మేము చేసుకుంటాము. అదొకటి ఉంది. ఇంకోటి ఏంటంటే మాకు లాప్రోస్కోపిక్ ఉంది. లాప్రోస్కోపిక్ పోస్ట్ ప్రీ ఆపరేటివ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ అంటాం మేము, అది చేసుకుంటాం. సో 2 పెద్ద థియేటర్స్, ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. 2 లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ ఉంది, ఓవం పికప్కి ఉంది. ఈ వచ్చే పేషెంట్కి కానీ ఎన్ని రోజులు అబ్జర్వర్లో ఉంచుకొని మళ్ళీ వారిని డిశ్చార్జ్ చేస్తారు? మేము ఫస్ట్ ఫార్ములేట్ చేసుకుంటాం ట్రీట్మెంట్. ఈమెకి డయాగ్నోస్టిక్ ల్యాబ్ అవసరం అంటే ఒకటే రోజులో పొద్దున చేస్తాము, వీలుంటే సాయంకాలం డిశ్చార్జ్ చేస్తాం, లేకపోతే నెక్స్ట్ డే పొద్దున డిశ్చార్జ్ చేస్తాం.
కుటుంబానికి సంబంధించినటువంటి వారి హస్బెండ్ని మీరు ఏమైనా తీసుకుంటారా, లేదంటే ఏమైనా డోనర్లకు సంబంధించి ఏమైనా ఉంటుంది? మెయిన్ ఇంపార్టెన్స్ మేము హస్బెండ్కి ఇస్తాం. హస్బెండ్ కొంచెం ఉన్నా కూడా సెమెన్ మేము దాంట్లో కొన్ని స్పర్మ్స్ ఉన్నా కూడా ఐయుఐకి ట్రై చేస్తాం. ఐయుఐ ఫెయిల్ అయితే అప్పుడు ఏం చేయాలనేది ఆలోచిస్తాం. అంత అవసరం వచ్చింది లాస్ట్ ఎఫర్ట్ అంటే విల్ గో ఫర్ డోనర్ స్పర్మ్ అండ్ డోనర్ ఎగ్. సో మొత్తాన్ని చూడొచ్చు, ఇక్కడ మనకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తే ఇది ప్రీ ఆపరేటివ్ వార్డ్. సో పూర్తిగా 15 బెడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సో పేద ప్రజలకు మాత్రం ఖచ్చితంగా బయట ప్రైవేట్ ఆసుపత్రులలో లక్షలు ఖర్చు పెట్టి ఈ నష్టపోవద్దు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే మనకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో దీన్ని సద్వినియోగపరచుకోవాలంటూ కూడా ఇటు పేట్ల బుర్జు సూపరింటెండెంట్ రజనీ మేరన్ చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈ ఐవీఎఫ్ సంతాన సౌఫల్య కేంద్రాన్ని మాత్రం పేద ప్రజలు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. బయట మాత్రం లక్షల్లో ఖర్చు పెట్టవద్దు. సో కొంతమంది పేషెంట్లు వస్తున్నారు, సో ఫలితాలు మాత్రం కనిపిస్తున్నాయన్నట్టు పేషెంట్లు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఖచ్చితంగా ఈ ఐవీఎఫ్ కేంద్రాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలంటూ వైద్యులు చెప్తున్నారు. వీడియో జగన్తో అనిల్ V6 న్యూస్ పేట్ల బుర్జు.